హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడాలి నాని కనిపించడం లేదు. తొందరలో హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి అమెరికా కూడా పారిపోతున్నాడు. ఇప్పటికి కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ తిరిగాడు, ముంబై వెళ్ళాడు. ఇక తొందరలో అమెరికా పారిపోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారంలో ఉన్న వార్తలేవి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని అటు టీడీపీ వైపు నుంచి కూడా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. ఎక్కడున్నా సరే మీరు వెతికి పట్టుకొని రావాల్సిందే అన్నట్టుగానే సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. మరి టీడీపీ గవర్నమెంట్ అటు కూటమి గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుంది కొడాలి నాని ఇష్యూని, ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ లుకౌట్ నోటీసులు అయితే కొడాలి నాని విషయంలో అయితే జరిగింది. అంటే కొన్ని రోజుల నుంచి కూడా కనబడట్లేదు, అమెరికా పారిపోతున్నాడు అన్నట్టు న్యూస్ మనకు ప్రచారం ఉండడం చూస్తాం సార్. మరి ఇప్పుడు ఈ లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే లుకౌట్ నోటీసులు జారీ చేయడాన్ని నేనైతే నాకున్నటువంటి న్యాయపరమైనటువంటి పరిజ్ఞానం మేరకు ఇది ఒక ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే చూస్తున్నాను నేను. ఓకే. అంటే అతను మీరు అన్నట్లుగా అమెరికా వెళ్ళిపోతాడు, లేదా పారిపోతాడు, లేదా ఆరోగ్యపరమైనటువంటి కారణం చెప్పి పూర్తి స్థాయి చికిత్స కోసం వెళ్తాడు. ఇట్లా ఏదైతే ఉందో ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కానీ, ఈ రకమైనటువంటి అనుమానాలు కానీ ఉండి ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేస్తే ఉండేటటువంటి అవకాశం ఏంటంటే ఏమవుతుందంటే, మన పాస్పోర్ట్ని స్కాన్ చేస్తాం. ఇంటర్నేషనల్ ట్రావెల్ అప్పుడు ముందు ఏదైతే స్కాన్ చేస్తామో, స్కాన్ చేయగానే ఆ పాస్పోర్ట్ నెంబర్ని హోల్డ్లో పెట్టినట్టుగా పాస్పోర్ట్ ఆ ప్రయాణికుడు ప్రయాణానికి అర్హత లేనట్లుగా భావించేలాగా లుకౌట్ నోటీసులు ఉంటాయి. లుకౌట్ నోటీసులు ఆ మేరకు ఉంటుంది. ఏదైతే ప్రయాణానికి అర్హత లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, అతని మీద ఏదో కేసు పెండింగ్లో ఉంది, ఆ కేసు విచారణ దశలో ఉంది, లేదా ఆ కేసు రావాల్సినటువంటి టైంలో రాలేదు కాబట్టి సమన్స్ ఇష్యూ చేసినా కానీ తీసుకోలేదు. ఇట్లా రకరకాల కారణాలు పెట్టి ఉంటుంది. అది ముందు జాగ్రత్తగా చేశారనేది నేను అనుకుంటున్నాను. ఇక అదే సందర్భంలో మీరు ఇందాక ఇంకో మాట అన్నారు. ఒక పక్క లుకౌట్ నోటీసులు రాగానే వెంటనే పెళ్ళిలో ప్రత్యక్షమయ్యాడు. ఏంటి దీని ఎట్లా చూడాలి? అవి రెండు కోయిన్సైడ్ మాత్రమే అనుకుంటున్నాను. యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవచ్చు. అంటే ఆ రోజు పెళ్ళి ఉండి పెళ్ళికి రావాల్సినటువంటి అనుకున్నాడు, వచ్చాడు అనుకుంటా. బహుశా నోటీసులు జారీ అయినాయి కాబట్టి దాన్ని సవాల్ చేస్తూ నేను ఇక్కడే ఉన్నాను రా బాబు అని చెప్పడం కోసం చేశాడు అనేటటువంటి భావంతో అయితే నేను ఏకీభవించట్లేదు. ఓకే. అది అదృచ్ఛికం ఉండొచ్చు అనేది అనిపిస్తోంది. ఇక ఒకవేళ ఆ రకమైనటువంటి భావం ఏదైతే నేను దీనికి సవాలుగా ఆంధ్రప్రదేశ్ పోలీసుకి సవాలుగా నేను హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పడం కోసం వీడియో విడుదల చేశారా, వచ్చారా అనేటటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చర్చ. ఎందుకంటే ఆ రకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తే ఎక్కడరా నేను ఇక్కడే ఉన్నాను రా బాబు అనే భావాన్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి భావం, ఆ రకమైనటువంటి పొగరు చూపిస్తాడని నేను అనుకోవట్లేదు. కానీ ఒక డిబేటబుల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడే తిరుగుతున్నప్పటికీ ఎందుకు నోటీసులు జారీ చేశారు అనే చర్చ ఏదైతే ఉందో ఆ చర్చ ముందు జాగ్రత్తగా చేశారు అనే అభిప్రాయం నేను ముందే చెప్తాను మీకు. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పే కంటే కూడా ముఖ్యంగా ఆయన ఆ పెళ్లికి వెళ్ళాలనే అభిప్రాయంతో ఉండొచ్చు. ఓకే. అంటే చర్చ రావడానికి ఇంకో కారణం కూడా ఉంది సార్. వైసీపీ సోషల్ మీడియాలోనే ఇదిగో మా అన్న ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడు, మీ తమ్ముంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి అన్నట్టుగా పోస్టులు పెట్టారు. నేను అదే చెప్తున్నా. అది కొడాలి నాని సహజమైన తత్వం అట్లాగే ఉండేది గతంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కొడాలి నాని అట్లా ఉంటాడు అనేది నేనైతే అనుకోవట్లేదు. ఓకే. రెండోది, కొడాలి నానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా క్లియర్. అనారోగ్య సమస్యలు అవి ఆయన ఇక్కడ నుంచి అదే ఉద్దేశంతో బాంబేకి షిఫ్ట్ చేయటం, బాంబేలో ఒక సీనియర్ డాక్టర్ ఆధ్వర్యంలో జరగటం, సర్జరీ అయిపోయిన తర్వాత ఆయన వెనక్కి రావడం, వీటన్నిటినీ ఇది ఎక్కడేమీ దాపరికం లేదు. అదే సందర్భంలో కొడాలి నాని సహజమైన లక్షణం ఏంటంటే కొద్దిగా నోటి స్పీడ్ ఎక్కువ, యాక్షన్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది, నోటి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఆ రఫ్నెస్, ఆ రెక్లెస్నెస్ ఆ రకమైనటువంటి ఉంటుంది. కానీ మొన్న ఆ రకమైనటువంటి భావం, ఆ రకమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఎక్కడా చూపించడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా నాకైతే ఫంక్షన్ వీడియోలో కనిపించలేదు. కాబట్టి దీనికి కంక్లూజన్ ఏమొస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగానే యాక్ట్ చేయటం. అయితే నేను చెప్పాలనుకున్న అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే,
ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆలోచనలో కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల కార్యాచరణలో కానీ ఒకటైతే క్లియర్గా కనిపిస్తుంది. అమెరికా వెళ్ళిపోతాడు అనే ఉద్దేశంతో లుకౌట్ నోటీస్ ఇచ్చారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అది అంటే దీన్ని రేపటి రోజు అంటే నోటీసులు ఇవ్వడం మొదటి స్టెప్ గా తీసుకుంటే రేపటి రోజు అరెస్ట్ చేయడాన్ని రెండో స్టెప్ గా తీసుకుని చేస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారు? అమెరికాకి వెళ్ళిపోకుండా ఇచ్చారు. అవును, ఎయిర్పోర్ట్ లో ఆపటానికి ఇచ్చారు, లేదా ఎయిర్పోర్ట్ లో కాకపోతే ఇంకో వేరే వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లో ఎక్కడ దేశం దాటకుండా ఉండటం కోసం ఇచ్చారు. దేశం దాటడం కోసం ఉండకుండా ఇచ్చినటువంటి నోటీసుల్ని ఆచరణలోకి తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలని కాదనలేం. అయితే అనేక విషయాల్ని అంటే ప్రాసిక్యూషన్కి ఇన్వెస్టిగేషన్ టీంకి ఖచ్చితంగా ఈ రైట్ ఉంటుంది. ఎప్పుడు ఓకే, ఒక వ్యక్తి యొక్క అంటే విదేశీ ప్రయాణాన్ని నియంత్రించే హక్కు అర్హత కేవలం వాళ్ళకే ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు పోసాని అరెస్ట్ అయ్యాడు, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. రేపటి రోజు లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకు వెళ్తారన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా వైసీపీ నేతల అరెస్టులను ఏ విధంగా చూడొచ్చు? దీని మీద ఒక పాయింట్ ఆన్సర్ చెప్పను, కానీ ఒకటి మాత్రం చెప్తా. లిక్కర్ స్కామ్ లో నా పేరు ఉంది, నా పేరు నన్ను అరెస్ట్ చేస్తారు అని ఏదైతే చర్చ చేస్తున్నారో, ఒక్క లిక్కర్ దస్తావేజ్ మీద కానీ నేను సంతకం పెట్టినట్టుగా చూపించండి అని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేశారు. వాస్తవంగా వాస్తవిక పరిస్థితిని ఆలోచిస్తే ఇది వాస్తవం అయ్యొచ్చు, కానీ సంతకం లేకుండా కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఇన్వెస్టిగేషన్కి ఉంటుంది. కాబట్టి అది ఏ రకమైన మలుపు తిరుగుతుంది అనేది ఒక ఊహాగానం అవుతుంది, హైపోథెటికల్ అవుతుంది. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి వాళ్ళందరి కంక్లూజన్ తీసి వీటన్నిటి కన్ఫెషన్ స్టేట్మెంట్ని కలిపి వేసినాక కోర్టు ఏ రకమైనటువంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి. అంటే ఇవి జనాల్లోకి ఏ రకంగా వెళ్తాయి, కక్షపూరిత ధోరణిలో కూటమి గవర్నమెంట్ వ్యవహరిస్తుందా, ఆ రకంగా నేను అడిగాను సార్. అంటే రాజకీయపరమైనటువంటి అడ్వాంటేజెస్, రాజకీయపరమైనటువంటి కదలికలు, రాజకీయపరమైనటువంటి సమీకరణాలు ఇవి ఏ రకమైనటువంటి దిశగా వెళ్తాయి, ఇది రాజకీయంగా వైసీపీకి అడ్వాంటేజ్ అవుద్దా, డిసడ్వాంటేజ్ అవుద్దా అని మీరు ఏదైతే, ఐ హోప్ మీ ప్రశ్న అర్థం ఇదే అనుకుంటా. మీ మనసులో ఉన్నటువంటి దీనికి కాలం మాత్రమే పరిష్కారం చెప్పగలరు. ఓకే సార్, ఇంకోటి కూడా, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఏ రకంగా వీళ్ళ వైసీపీ పట్ల వ్యవహరిస్తుందో రేపటి రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా అలాగే వ్యవహరిస్తాం అని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏ బుక్ అయితే ఆ బుక్ లో వీళ్ళ పేర్లు రాసేసుకోండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు రిటైర్ అయినా పర్లేదు చూపిద్దామన్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు అని కామెంట్స్ మరి. ఇది ఇంకా మీరు అడిగిన హైపోథెటికల్ క్వశ్చన్స్ అన్నింటిలో కదా పెద్ద హైపోథెటికల్ క్వశ్చన్. అంటే జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి దూరంగా ఉన్నారు. ఒకవేళ జైలుకి వెళ్తే ఇప్పుడు పార్టీ నిలబడుతుందా? ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేనప్పటికీ, అంతకుముందు అధికారంలో లేనప్పటికీ గతంలో 16 నెలలు జైల్లో ఉన్న సందర్భంగా జరిగినటువంటి క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే అప్పుడు పార్టీ బలంగా నిలబడటానికి విజయం ఒక కారణం, షర్మిల ఒక కారణం, విజయసాయిరెడ్డి ఒక కారణం. ఇప్పుడు వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డితో లేరు. ఉన్నారా? జగన్మోహన్ రెడ్డితో లేరు. కాబట్టి ఇప్పుడు పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనేది ఖచ్చితంగా హైపోథెటికల్ క్వశ్చన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీలో సజ్జల రామకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి అరెస్టు ఊహాగానాలు, అరెస్టుకు సంబంధించినటువంటి వార్తలు, ఆ రకమైనటువంటి కేసులు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న అయితే సగటు జీవిలో వస్తుంది. దానికి పరిష్కారం, దానికి సమాధానం ఏంటి అంటే భవిష్యత్తే చెప్పాలి. ఓకే సార్.